బీసీ పార్టీ పెట్టినోడిని ఒకటి అడుగుతాను, బీసీలకు ఎవరికన్నా పెళ్లి చేసినవా, పురుడు చేసినవా, లేకపోతే ఎవరినన్నా చదివించినవా, ఇంకేమన్నా చేసినవా? రూపాయి దేదో అని అడుక్కున్నోళ్ళు బీసీల కోసం ఉద్ధరిస్తామని పార్టీలు పెడతాండ్రు. ఆనాటి రోజులంటే ఏదో అనుకున్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. బ్రాజబానం భజగోవిందం శుష్క ప్రియాలు శూన్యహస్తాలు రేవంత్ పాలనలా అస్తావ్యస్తం గాని ఏది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడైనా ఈనాడైనా బతుకమ్మకు అస్తిత్వానికి, తెలంగాణకు అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ఆడబిడ్డలకు ప్రతీకైన బతుకమ్మకు ఎప్పుడు పెద్దవీట వేసినాము. ఉద్యమ కాలం నుంచి ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల బాపు కేసీఆర్ గారి పాలనలో అంగరంగ వైభవంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నాము. ప్రతిదానికి బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైతుందో మీరు అందరూ చూసిరు. మార్పు అని ప్రజలను మార్చే పాలనను తీసుకొచ్చి 420 హామీలు 6 గ్యారంటీలను తీసుకొచ్చిండు. ఈ పండుగ పూటనైనా ఆయన ఇచ్చిన హామీలు గ్యారంటీలు నెరవేర్చాలని బతుకమ్మను మధ్యలో పెట్టి చుట్టూ ఆడబిడ్డలము ఆయన ఇచ్చిన హామీలను గ్యారంటీలను గుర్తుకు చేయబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా నిర్వహించబోతున్నామని చెప్తున్నారు. మరి ఏం ఘనంగా అంటే తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను తీసేసి ఘనంగా నిర్వహించబోతున్నారా? దేనికి ఘనంగా నిర్వహించబోతున్నారు? ఆనాడు కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇస్తే నాసీ రకం చీరలు అసలు ఎవరు కట్టుకోరు అవి అని ఎద్దేవా చేసిండ్రు, బాగా మాట్లాడిండ్రు అడ్డం పొడువు. మరి ఈనాడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బతుకమ్మ పండుగకు చీరలను ఎగ్గొట్టారు. ఈ పండుగకు 400 చీర 800 చీర ఇస్తామని చెప్తారు, 2 చీరలు ఇస్తామని చెప్తారు. ఎగ్గొట్టిన చీర గురించి మాట్లాడతలేరు. మరి ఈనాడు గీతారెడ్డి కట్టుకునే చీరలు పంపుతాడా, మరి లేకపోతే సోనియా గాంధీ కట్టుకునే చీరలు పంపుతారా? చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఏం చెప్తారు? ఇక రాష్ట్రంలో పరిస్థితులు, యూరియా కష్టాలు కూడా కనిపిస్తున్నాయి, వర్షాకాలం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఈనాడు ఏం లేదు. బబ్రాజబానం భజగోవిందం శుష్క ప్రియాలు శూన్యహస్తాలు రేవంత్ పాలనలా అస్తావ్యస్తం గాని ఏది లేదు. తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంక్షేమ పథకాలు లేక అధ్వాన పాలవుతున్నారు. యూరియా కష్టాలు ఏ విధంగా అవుతున్నాయో మీరు కూడా చూస్తున్నారు. చంటి బిడ్డలను లైన్లలో తీసుకుపోయి నిలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. బిడ్డలకు జ్వరం వచ్చినా కూడా ఆ జ్వరం సిరపులు పోసుకుంటూ లైన్లలో నిలబడుతున్నారు. ఆనాటి రోజులు తీసుకొస్తా అంటే ఆనాటి రోజులంటే ఏదో అనుకున్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. ఆనాటి రోజులంటే రైతులకు కరెంటు రాకపోవడము, రైతు బంధు లేకపోవడము, యూరియా కష్టాలు రావడం అని చెప్పకనే చెప్పిండు. కేసీఆర్ గారు అన్నారు, తప్పిదారి ఢిల్లీ పార్టీలకు గనక తెలంగాణలో అధికారం ఇస్తే వాళ్లకు రైతు బంధుకు రామ్దామ్ చెప్తాడు, దళిత బంధుకు జైభీం చెప్తారు, అసలు యూరియా కష్టాలు వస్తాయని చెప్పిండు. అదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకేం చెప్తారు మేడం? రాష్ట్రంలో ఇక కొన్ని పార్టీలు కూడా చాలా మంది బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఇక బీసీల మీద పార్టీలు కూడా రాబోతున్నాయి. ఏం చెప్తారు మరి? ఇదంతా ఏంటంటే బీసీల మీద ఒకనాడు ఎవరికి ప్రేమ లేదు, ఈనాడు ప్రేమ పుట్టుకొస్తుంది. ఎందుకు పుట్టుకొస్తుందో వాళ్ళకే తెలియాలి. ఆనాడు ఏటీఎంలు, పీటీఎంలు, పిన్ నెంబర్లు, స్కానర్లు ఇచ్చి రూపాయి ఏదో అని అడుక్కున్నోళ్ళు బీసీల కోసం ఉద్ధరిస్తామని పార్టీలు పెడతాండ్రు. ఎవరి డైరెక్షన్లో పెడుతున్నారు, ఎవరి గురించి పెడుతున్నారు, రేపు ఆ పార్టీని ఏ పార్టీలలో కలపబోతున్నారో కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ కర్రు కాల్చి వాత పెడతారు. బీసీ అని పార్టీ పెట్టారు కదా, ఆ బీసీ పార్టీ పెట్టినోడిని ఒకటి అడుగుతాను, బీసీలకు ఎవరికన్నా పెళ్లి చేసినవా, పురుడు చేసినవా, లేకపోతే ఎవరినన్నా చదివించినవా, ఇంకేమన్నా చేసినవా, ఎవరిని ఉద్ధరించినవా అని బీసీ పార్టీ పెట్టి నీ స్కానర్ కోసం, నీ క్యూఆర్ నెంబర్ కోసం, నీకు ఏదైతే గూగుల్ పేలు, ఫోన్ పేలు కావాలనో మళ్ళీ పైసలు సంపాదించానో దానికోసమే బీసీ పార్టీ అని పెడతాను తప్ప దాంతో ఏం కాదు, ఏం రాదు. బీసీల మీద ప్రేమ ఉన్నది, ప్రతి వర్గం మీద ప్రేమ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి, బాపు కేసీఆర్ గారికి. ఆనాడు సంక్షేమ పథకాలతో బీసీలను సంబరపెట్టిండు. ఆనాడు జిల్లా పరిషత్ మార్కెట్ కమిటీలలో బీసీలకు పెద్దపీట వేసింది కూడా కేసీఆర్ గారే. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉద్యమకారులను, బీసీ బిడ్డలను తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ గారే. పార్టీ పెట్టిన వ్యక్తి ఒకప్పుడు అంటే ఆయన ఛానల్ ద్వారా ప్రజల కోసం కొట్లాడతా అని చెప్పి చా ఖర్చులకనే అడిగిన వ్యక్తి ఈరోజు పార్టీ పెట్టే స్థాయికి ఎదగడం ఎట్లా? నేను అదే చెప్తున్నా కదా, ఆనాడు రూపాయి దేదో ఛాయ ఖర్చులకు ఛాయ తాగుతా అని అడిగిండు. ఒక రోజేమో దండం మీద 2 చెద్దర్లను ఎండేసినట్టు పేపర్లను ఎండేసిండు. 4 రోజుల తర్వాత స్క్రీన్ వచ్చింది. ఆ స్క్రీన్ ముందట ఆ నాయకులను, ఈ నాయకులను, ఐఏఎస్ ఆఫీసర్లను, వాళ్ళను వీళ్ళను బెదిరించి పైసలు సంపాదించిండు. ఒక ఛాయ ఖర్చుకు లేనోడు 10
15 వెహికల్లను ఎట్లా కొన్నాడు, ఒక ఛాయ ఖర్చుకు లేను అని చెప్పినోడు పార్టీని ఎట్లా పెట్టిండు, పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఆయన ఎన్నుకుండి ఎవరు నడిపిస్తాండ్రు, వాళ్ళకి ఈడీలు రావు, సిబిఐలు రావు, ఎందుకంటే ఆ పార్టీల కనుసనల నుంచి నడుపుతున్నారు కాబట్టి ఇదంతా ఒక స్టంటు. కేసీఆర్ గారి మీద ఎవరైతే బాగా మురిగినరో వాళ్ళను పార్టీలు పెట్టాలి, ఓట్లను చీల్చాలి అనేది చూస్తున్నారు. బీసీల కోసం, బీసీల రాజ్యాధికారం కోసమే పార్టీలు, బీసీలు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఈ పార్టీ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఓన్లీ బీసీల ఓట్లే అడుక్కుంటాడు ఆయన, ఎవరు ఓట్లద్దా? అత్యధికంగా బీసీలే ఉన్నారు. 60% ఉన్న బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చిండ్రు ఆయనకు. 60% ఉన్న బీసీలకు మరి ఆయన యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎంతమంది బీసీలకు జీతాలు ఇస్తున్నాడు, ఎంతమంది బీసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిండు. ఇప్పుడు ఆయన ఒక్కడు కాకుండా ఆయన పక్కనున్నోళ్ళను ఎంతెంత మందిని కోటీశ్వర్లను చేసిండు, ఎంతమందికి పైసలు వంచిండు, ఎంతమందికి కార్లు వంచిండు, అది కూడా చూడాలి. ఇప్పుడు ఏదో బీసీల పార్టీ అంటాడు, రేపు 1-2 సీట్లు రాగానే జాతీయ పార్టీలో ఆయన పార్టీని విలీనం చేస్తాడు. అంతే, ఆయన పైసల కోసము, ఆయన అధికారం కోసం ఏదైనా చేస్తాడు.